భరద్వాజ గారు, ఇప్పుడు 'వార్ 2' ట్రైలర్ చూసాం మనం. అవును. బట్ డిజిటల్ వ్యూస్‌లో దూసుకుపోతుందని చెప్పి యశ్రాజ్ పిక్చర్స్ వాళ్ళు ట్వీట్ చేశారు. ఒక రికార్డ్ అది. రికార్డ్ 90 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో ఇంకా వెళ్తుంది. నడుస్తోంది అది. నడుస్తోంది. అంటే కేవలం అదేదో సోషల్ మీడియా, యూట్యూబ్ వ్యూస్ మాత్రమే కాదు వీళ్ళు కౌంట్ చేస్తోంది. అన్ని వైపుల నుంచి అంటే షేరింగ్ వెళ్ళి అటునుంచి వస్తున్నటువంటి వ్యూస్ కూడా కౌంట్ చేసి ఈ నెంబర్‌ని డిరైవ్ చేశారు బయటికి. అయితే ఒక రకంగా ఒక క్యూరియాసిటీని అయితే బిల్డ్ చేయగలిగింది. ఏముండబోతోంది కంటెంట్ అనేది ప్రపంచం ఈగర్‌గా ఉంది అనేది అర్థమైంది ఇప్పుడు. దీనికి వచ్చిన వ్యూస్ చూస్తే. సో డెఫినెట్‌గా ఒక పాజిటివ్ వేవ్ అయితే నడుస్తోంది. ఏది ఈ సినిమా వైపు. అందరూ క్యూరియస్‌గా ఉన్నారు. ఆ క్యూరియాసిటీ అనేది రేపు పొద్దున థియేటర్ల ముందు అంటే ఓపెనింగ్స్‌లో కనిపిస్తుంది మనకి. ఈ ఓపెనింగ్స్‌లో కనిపించినటువంటి వ్యూస్‌కి ఈ వ్యూస్ ఓపెనింగ్ కలెక్షన్స్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిన తర్వాత డెఫినెట్‌గా అవుతుంది ఎలాగో. అయిన తర్వాత అక్కడ కంటెంట్ బెటర్‌గా ఉంటే గనక ఈ సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుంది అనడానికి బీజ రూపంలో మనకి ఇప్పుడు చెప్పారు. ఒక చిన్న ఇండికేషన్ అది. ఇప్పుడు వాళ్ళు ప్రకటించినటువంటి వ్యూస్ ఈ ప్రకారం చూస్తే ఈ సినిమాకి ఒక సక్సెస్ కళ వచ్చింది, మొదలైంది. అంటే పెద్ద హీరోల సినిమాల కోసం చాలా ఈగర్‌గా చూస్తున్నారు. అవును, జనాలు. వాక్యం ఉంది. ఇప్పుడు థియేటర్ దగ్గర కంటెంట్ లేదు. థియేటర్ల దగ్గర కంటెంట్ లేదు. జనాలు కూడా సినిమాల కోసం చూస్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ గనక డిసప్పాయింట్మెంట్ కలిగితే చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధ వ్యక్తం చేస్తున్నారు. ఆ బాధ వ్యక్తం చేసే పరిస్థితి లేకపోతే డెఫినెట్‌గా సినిమాలు పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి. అందుకని ఆ దిశగా దృష్టి పెట్టాల్సిన బాధ్యత కూడా పెంచింది ఇప్పుడు వాళ్ళకి. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తోంది. బాధ్యత పెంచుతూ వ్యూస్ వస్తున్నాయి. జనాలందరూ ఈ సినిమా కోసం చాలా ఈగర్‌గా అనేది అర్థమవుతోంది. దీనికి ఆపోజిట్‌గా ఇంకో సినిమా రెడీ అవుతోంది, 'కూలీ'. దానికి సంబంధించి కొంత కథ బయటకు వచ్చింది. 'కూలీకి' సంబంధించి. అంటే 'కూలీ' అనే టైటిల్ పెట్టగానే ఒక స్పెక్యులేషన్. ఇది కొంత పాత సలీం జావేదుల కథలాగా ఉండే అవకాశం ఉంది అని. అంటే నాగార్జున గారు నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. 'దీవార్' సినిమాలో అమితాబ్ కూలీగానే కనిపిస్తాడు పోర్ట్లో. ఇది కూడా పోర్ట్ కూలీ నుంచి మొదలయ్యే కథే. దాంతోపాటు బంగారం స్మగ్లింగు ఆ యాక్టివిటీలోకి వెళ్ళి బహుశా అంటే అందులో శశి కపూర్ పోషించినటువంటి క్యారెక్టర్ని నెగిటివ్గా మార్చి నాగార్జునతో చేయిస్తున్నారా అనేది ఒక సందేహం ఇప్పుడు మీడియాలో నడుస్తోంది. సో అది బలమైన కాన్ఫ్లిక్ట్ కథే. అందుకని దానితో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు వార్ 2కి ఉంది ప్రతి చోట. కాకపోతే మేకింగ్ సైడ్ వాళ్ళ ముద్ర చూపించారు దీనిలో. వార్ 2లో యశ్రాజ్ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ దానికి ఏమాత్రం తగ్గని పరిస్థితుల్లో మేకింగ్ ఉంది. మేకింగ్ ద్వారా వాళ్ళు మెస్మరైజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. బ్యానర్ వాల్యూ ఇవన్నీ యాడ్ అయిపోయి కొంత వార్ 2 ఎడ్జ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మొదటే కనిపించింది అది. ఇప్పుడు ఈ వ్యూస్ చూసిన తర్వాత హోప్ బలపడింది. మనకి ఈ 'కూలీ' ట్రైలర్ కూడా రావాలి కదా, అది వచ్చిన తర్వాత కానీ కంపారిజన్ అప్పుడు వస్తుంది. అప్పుడు కంపారిజన్ వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఇది కొంత ఎడ్జ్లో ఉంది. జనం చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ముందు వచ్చినటువంటి దానికి కూడా వ్యూస్ బాగానే వచ్చినాయి. అవును, టీజర్కి ఆ టీజర్కి ఈ ట్రైలర్కి కంపారిజను అక్కడ చెప్పిన విషయం ఒకటి, ఇక్కడ చెప్పిన విషయం ఒకటి. వీటి రెండింటి మధ్య వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యం ఎందుకు ఉంది అంటే కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది బయట. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వార్ 2 మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగింది జనాల్లో. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే లెవెల్లో కంటెంట్ ఉంటే మాత్రం సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇది రికార్డులు బద్దలు కొట్టే సినిమా అయినా ఆశ్చర్యం లేదు. 'కూలీ' ట్రైలర్ కూడా వచ్చేస్తుంది. అది కూడా అయిపోయింది, టైం దగ్గరకు వచ్చేస్తుంది. 1 or 2 days హడావిడి. కాబట్టి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కంపేర్ చేస్తూ ఒకసారి మాట్లాడుకుందాం మళ్ళీ. థ్యాంక్ యూ.